హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీమన్నారాయణ్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక బ్లౌజ్ కటింగ్ చూపిద్దామని అనుకున్నాను మన ఆడియన్స్ కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్లౌజు, మీటర్ బ్లౌజు. ఇది వచ్చేసి మీటర్ ఉంటుంది. మీటర్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను నేను. చూసి నేర్చుకోండి మంచిగా అర్థమయ్యేటట్టు. ఇది ఒకటే బ్లౌజ్ కాదు, ఇంకా బ్లౌజులు కటింగ్ చేసి మీకు వీడియోస్ పెడుతుంటాను అర్థమయ్యేటట్టుగా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా బ్లౌజు ఈ మడత మనకై ఉండాలి. ఇట్లా రెండు ఫోల్డింగ్ వచ్చిన అంచు పీసులు అటు మనకి ఎదురక ఉండాలి. ఇట్లా వేసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా నిలువుగానే చేసుకోవాలి. ఇట్లా నిలువు చేసుకోవాలి, అడ్డం చేసుకోవద్దు. ఎప్పుడు ఏ బ్లౌజ్ అయినా అడ్డంగా వేసుకోవద్దు. ఓకేనా? ఇట్లా వేసుకొని కటింగ్ చేసుకోవాలి. అందరూ మంచిగా చూడండి. ఇది ఆది బ్లౌజు. ఆది బ్లౌజ్తోని కొలత ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను నేను. ఇట్లా మనకి ఎత్తుకప్పు కావాలి కదా. ఇప్పుడు ఎత్తుకప్పు కోసం మన ఆది బ్లౌజు వెనక ఒక భాగం కప్పు పైనుంచి కిందికి లాగి పట్టుకొని ఇట్లా మార్క్ వేసుకోవాలి. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కొంచెం అంతా ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడి నుంచి మార్క్ పెట్టుకొని పై దానికి లాగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో మామూలుగా ఇట్లా పెట్టుకోవద్దు. ఇట్లా మామూలు పెట్టుకుంటే తేడా వచ్చేస్తుంది. ఇట్లా లాగి గుంజి పట్టి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మంచిగా మనకి ఎంత ఉందో అంత ఉంటుంది బ్లౌజు. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇది వెనక భాగం ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత వేసుకొని ఇది ఎంత ఉందో ఇప్పుడు వెనక కప్పు కోసం ఇది మార్క్ పెట్టుకోవాలి. ఇట్లా మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచు మంద ఇట్లా చూసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కుట్లకు పోయేటట్టుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది చూసుకొని ఇట్లా ఇప్పుడు మన ఖర్చు ఎక్స్ట్రా కావాలంటే కొంచెం పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంతే కావాలంటే ఇంతే పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం అంతే కష్టపెడుతున్నా. ఇట్లా వేసిన తర్వాత ఇట్లా చక్కగా గుంజి పట్టుకుంటే చక్కగా వస్తుంది క్లాత్. వెనక భాగం ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఖర్చు కోసమని. ఎక్కువ పెట్టుకోవద్దు. ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే ముడతలు వస్తాయి, గలీజ్గా ఉంటుంది, జాకెట్ కూర్చోదు. ఇప్పుడు పెట్టుకున్నామా, ఇప్పుడు మనకు బ్లౌజ్తో పని లేదు. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎంత ఉంది, 17 ఇంచుల కాడికి పైన మార్క్ వేసినాం కదా. ఆ మార్కు కాడ ఒక గీత కొట్టుకోవాలి చక్కగా టేప్తోని. అట్లా గీత కొట్టేసుకొని చక్కగా ఇట్లా గీత కొట్టుకోవాలి. ఇట్లా కొట్టుకోవాలి గీత. ఇట్లా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టాలి? 5 ఇంచులే పెట్టుకోవాలి. షోల్డర్ మీడియం సైజు ఉన్న వాళ్ళందరికీ 5 ఇంచులు ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కువ పెట్టుకుంటే జారిపోతుంది. 5 ఇంచుల కాడ ఒక మార్క్ వేసుకొని మళ్ళీ మన గల్లా కటింగ్ ఎంత ఉండాలి? 2 ఇంచెసే ఉండాలి. 2 ఇంచెసే, ఎక్కువ ఉండవద్దు. పైపింగ్ వేసుకున్నా సరే 2 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇట్లా 2 ఇంచెస్ కాడ ఒక 2 ఇంచులు 2 ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని పైనుంచి కిందికి ఒక గీత కొట్టుకోవాలి. చక్కగా గీత కొట్టుకోవాలి. ఆ గీత ఈ గీత కలిపేటట్టు గీత కొట్టుకొని ఇప్పుడు ఈ 2 మూలక అంటే మూల తీసుకోవాలి. రౌండ్గా ఒక మూల తీసుకోవాలి. మూల తీసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కిందికి 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సంక డౌన్ అది 6.5 ఇంచులు. 6.5 ఇంచులు సరిపోతుంది మీడియం సైజు వాళ్ళకి. ఎందుకంటే ఇది లూజ్ ఉన్నా బాగుండదు. ఇట్లా ఇది లూజ్ ఎంత ఉంది? 11 ఇంచులు ఉంది. 11 ఇంచుల కాడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇది ఒక మార్కు. ఇట్లా 11 ఇంచుల కాంచిడికి ఒక మార్క్ వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు 6.5కి ఇప్పుడు 5 ఇంచుకి ఆడికి మన షోల్డర్ పెట్టినాం, ఆడికి ఒక గీత కొట్టుకోవాలి సంక డౌన్ కోసం.
ఈ రెండు కలిపి ఒక చక్కగా అటు మూల ఇటు మూల కలిసేటట్టు ఒక గీత కుట్టుకోవాలి. ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఈ మూల కాంచి 1.5 అంటే 1.5 ఇంచులు డౌన్ ఆంచి డౌన్ 1.5 ఇంచుల కాడికి డౌన్ రావాలి. ఇట్లా డౌన్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఒక గీత గీసుకొని మంచిగా ఇప్పుడు ఈ రౌండ్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఉందిగా ఇప్పుడు ఇది లూజు. ఈ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ పైన 11 ఉందిగా, కింద కొంచెం ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి 1/2 ఇంచు. ఎందుకంటే కింద 1/2 ఇంచు తగ్గించుకుంటే ఇక్కడ వెనక భాగం మంచిగా కూర్చుంటుంది అన్నమాట, ముడత గిట్ట రాకుండా మంచిగా కూర్చుంటుంది. ఓకేనా? ఇట్లా చేసుకొని ఇది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా కట్ చేసుకుంటే ఎట్లా మార్క్ ఎట్లా ఉందో అట్లానే కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ చేసుకోకుండా కరెక్ట్గా చేసుకుంటే మన కుట్టినాక కూడా కరెక్ట్గా వస్తుంది. ఇంతే, వెనక భాగం ఇట్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉందిగా, వాట్సాప్కు చేయండి. నా వీడియోలు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్, శారీస్, అన్ని ఐటమ్స్ అన్నీ పెడుతుంటాను. ఓకేనా? వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు ఇది ముందల భాగం కటింగ్ ఎట్లా చేసుకోవాలంటే, ఎప్పుడైనా మనం వెనక భాగం వేసుకొని ముందల భాగం కట్ చేసుకోవాలి. ఈజీ మెథడ్లో, ఎక్కువ పేపరు అది ఇది వేయకుండా. ఇప్పుడు ఏం చేస్తాయంటే, మనకు షేప్ పట్టి కోసం మన ఆది బ్లౌజ్ షేప్ పట్టి ఎంత ఉందో అంత కొలుచుకొని అంతకాడ ఈ పట్టి మలుచుకోవాలి. వెనక భాగం ఇలా మలుచుకున్నాక ఇప్పుడు క్రాస్ వేసుకోవాలి. ఇది నిలువులోనే క్రాస్ వేసుకోవాలి. ఇట్లా క్రాస్ వేసుకోవాలి. క్రాస్ వేసుకుంటే మంచిగా వస్తుంది. ఆ పట్టి మలుచుకొని ఆ పట్టి మందం మనం కట్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ఈ భాగం ఉందిగా, ఇది ఇంకా మంచిగా ఇట్లా పెట్టుకొని దీని చుట్టూరుగా మార్క్ వేసుకొని ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. చుట్టూ పైన ఒక మనకు ముందర భాగం గల్లా ఎంత ఉందో ఈ గల్ల చూసుకోవాలి. గల్ల చూసుకొని ఈ గల్ల ఎంత ఉందో అంతకే మనం మార్క్ వేసుకోవాలి ముందల భాగం. ఎందుకంటే కొంచెం ఎగస్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే ఒకలా కొంచెం ఉంటుండొచ్చు, తర్వాత కుట్టేటప్పుడు అది సరి చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు సరి చేసుకుంటే మనకి ఎగస్ట్రా ఏమైనా ఉంటే తీసేయాలి. ఇట్లా చుట్టూరు మార్క్ వేసుకోండి. మార్క్ లేకుండా అది ఎట్లుందో అట్లయినా కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం మార్క్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? అంతే. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని సేమ్ అది ఎట్లుందో అట్లనే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే ఈ ముందల భాగం కూడా తయారవుతుంది. వెనక భాగం వచ్చింది, ఈ ముందల భాగం కూడా వచ్చేసింది. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు పెడుతుంటాను నేను. ఇట్లాంటి ఎన్నో కటింగ్ వీడియో ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు. ఏ ఆరట్టు లేకుండా ఓన్లీ ఒక టేపు మన ఆది బ్లౌజ్ ఉంటే చాలు. ఇలా వేసుకొని ఇప్పుడు ఇది రివర్స్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చేసిన తర్వాత ఒక ముక్క ఇటు సైడ్ మిగులుతుంది కదా, ఆ ముక్కని ఇప్పుడు మనం షేప్ పట్టిగా పెట్టుకోవాలి. ఇట్లా ఇది ఎక్స్ట్రా తీసుకొని ఇది ఏం చేయాలంటే కింద అంచు ఉంటుందిగా, ఆ అంచు కొంచెం మలుచుకోవాలి. ఎందుకంటే మనకి అది కుట్లలోకి పోతుంది కదా, కుట్లలో పోయి అంతా మలుచుకొని ఇట్లా మంచిగా గీక్కొని ఇట్లా పెట్టేసి ఇట్లా దాని మీద పెట్టుకోవాలి. కరెక్ట్గా దాని మీద పెట్టుకొని ఈ పైలో ముందల భాగం ఇట్లా వేసుకోవాలి. అంతే, ఏం లేదు, సింపుల్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనది మార్క్ అది బ్లౌజ్ తీసుకొని మన షేప్ పట్టి కాడ ఎంత క్రాస్ ఉందో ఆ క్రాస్ కాడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం కింద ఆ పట్టి కాడనే ఖర్చుకు మళ్ళీ చేసుకున్నాం కాబట్టి ఖర్చులు ఏది అవసరం లేదు. ఇంత పెట్టుకో. ఇప్పుడు ఎగస్ట్రా ఇంత ఉందిగా, ఈ కుట్లలకు ఇక్కడ కుట్లలకు పోతుంది. కొంచెం ఉంటే తర్వాత కుట్టేటప్పుడు కొంచెం తీసేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా పెట్టేసుకొని కొంచెం అంతా ఎగస్ట్రా ఉంటే కుట్టేటప్పుడు
సరి చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా మిగిలితే తర్వాత కొంచెం ఇట్లా క్రాస్గా తీసేసుకోవచ్చు. అట్లా క్రాస్ పీస్ తీసేసుకుంటే ఇట్లా సరిపోతుంది. ఓకేనా, ఇది అయిపోయిందిగా. ఇప్పుడు ఇది క్రాసు ఉంది కదా, 2 పీసులే, ఈ 2 పీసులు కలిపి 4 పీసులు ఒకేసారి క్రాస్ తీసుకోవాలి. కింద పీస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, వెనక భాగం చేసినామో మర్చిపోయి ఇది చూసుకొని మరి 2 పీసులు, ఈ 4 పీసులకే కట్ చేసుకోవాలి. మనం కింద వెనక భాగం మర్చిపోయి అది చేసుకుంటే అది కట్ అయిపోద్ది, అది పనికిరాదు. జాకెట్ పక్క పడేయాల్సిందే. ఓకేనా, చూసుకొని కట్ చేసుకోండి. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక అతంగా అయిపోయింది. ఇప్పుడు సంక కొంచెం క్రాస్ తీసుకోవాలి, లొట్ట తీసుకోవాలి. ఎందుకంటే సంక కాడ మనకి కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూర్చోదు. ఇట్లా కొంచెం డౌన్ తీసుకున్నాం అనుకో మంచిగా కూర్చుంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకోవద్దు, మళ్ళీ ఎక్కువ తీస్తే లాగుతుంది జాకెట్. ఇట్లా తీసేసుకోవాలి. అయిపోయింది. ఇట్లానే చూడండి, మంచిగా నేర్చుకోండి. ఇంకా వీడియోస్ పెడుతుంటాను, కటింగ్ వీడియోస్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మంచిగా నేర్చుకోండి. ఈజీగా మీరు ఇంట్లోనే ఉండి కుట్టుకునేటట్టుగా. ఇట్లా ఒక కచ్చక పెట్టుకోవాలి, ఇటు సైడ్ ఒక కచ్చక పెట్టుకోవాలి, ఇక్కడ సంక దగ్గర ఒక కచ్చక పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా అయిపోయింది, అంతే. వెనక భాగం అయిపోయింది, ముందల భాగం అయిపోయింది కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడైనా 4 మడతలు వేసుకొని 2 మడతలు ఓపెన్ ఉన్నది అటు సైడ్ పెట్టుకోవాలి, ఇది మనకాయ పెట్టుకోవాలి, మడత ఉన్నది మనకాయ ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్కు ఎప్పుడైనా మనం తిరగల తీసి కొలత వేసుకోవద్దు, ఇట్లా మరగలతోనే కొలత వేసుకోవాలి. మరగలతోనే కొలత వేసుకుంటే మనకు జాకెట్ ఎలా ఉందో అలాగే వస్తుంది. కుట్లు వేసేటప్పుడు కూడా ఆ మందమే కుట్లు వేసుకుంటే మంచి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏమవుతుందంటే నేను ఎక్కువ పెడుతున్నాను, పొడుగు 10 ఇంచులు పెడుతున్నాను పొడుగు. ఇది ఎందుకంటే క్లాత్ చాలా ఎక్స్ట్రా ఉంది కాబట్టి పొడుగు ఎక్కువ పెడుతున్నా. ఇప్పుడు పొడుగు కోసం కింద కొంచెం ఇప్పుడు 11 ఇంచులు పెడుతున్నా. 11 ఇంచుల కాడ ఒక మార్క్ వేసుకొని, ఇప్పుడు మనం ఎగస్ట్రా పెడుతున్నాం కాబట్టి కొంచెం ఎగస్ట్రా ఖర్చు కోసం కొద్దిగా ఒక 1/2 ఇంచున్నర పెట్టుకోవాలి. ఇంచున్నర ఎగస్ట్రా పెట్టుకోవాలి. పొడుగు పెడుతున్నాం కదా. కింద ఇది చేతి పని మంద, ఈ మంద కింద చేతి పనికి వదిలేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఆ బ్లౌజ్ ఎంత ఉందో అంతకే మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంత ఉంది బ్లౌజ్, ఇంత ఉంటే ఇది ఇంత పెట్టుకొని ఈడ మార్క్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టినాం కాబట్టి ఇక ఎక్స్ట్రా కాంచే పెట్టుకోవాలి. ఇట్లా ఎగస్ట్రా కాంచే పెట్టుకోవాలి. ఇట్లా అయితేనే ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా పెట్టుకుంటున్నాం కాబట్టి ఎంత పొడుగు పెట్టినా అంత పొడుగు కానీ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఇట్లా సేమ్ మంచిగా నీట్గా మడత పెట్టి ఇట్లా పెట్టుకొని ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇటు సైడు ఖర్చుకు ఎంత ఉందో ఖర్చు కాడికి మన బ్లౌజ్ ఎంత ఉందో అంత కాడికి మార్క్ వేసుకోవాలి. ఖర్చు కాడికి వేయొద్దు, ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఈ గీత కొట్టుకొని మనం కుట్టేటప్పుడు ఈ గీత మించే కుట్టు రావాలన్నమాట. ఇట్లా మంచిగా వచ్చేస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎంత ఉంది, ఇది 11 ఇంచులు ఉంది. ఇప్పుడు 11 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు మనం చెయ్యికి కింద డౌన్ చేయాలి. ఎంత చేయాలంటే 2 ఇంచులు డౌన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 11 ఉంది కదా, ఇప్పుడు మనం 9 పెట్టుకోవాలి. ఇక్కడ 9, ఇక్కడ 9 పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈడికి ఒక గీత గీసుకోవాలి కలిపి 2 హ్యాండ్కి. ఇప్పుడు పైన ఏం చేయాలంటే కొంచెం రౌండ్గా తీయాలి, చెయ్యి ఇట్లా తీయాలి, రౌండ్ వచ్చేటట్టు చూసుకొని గీసుకోవాలి. ఓకేనా. ఇట్లా చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇట్లానే ఇప్పుడు ఇదంతా ఖర్చు ఉంటుంది. ఈ కొంచెం అంతా ఇక్కడ ముందర భాగంలో కొద్దిగా తీసేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఇట్లా కచ్చక పెట్టుకుంటే కుట్ట అనేది ఆడికి వస్తుంది. ఇది కచ్చక పైన. ఇప్పుడు రౌండ్ తీయాలి హ్యాండ్స్కి. మనం అక్కడ ముందల భాగానికి కూడా ముందల ఇట్లా కొంచెం లోతట్టు తీసినాక ఇప్పుడు ఈ చేతికి కూడా ముందల భాగానికి హ్యాండ్స్కి తీసుకోవాలి. కొద్దిగానే ఇట్లా 2 భాగాలకే తీసుకోవాలి, 4 భాగాలకు తీసుకోవాలి. 4 భాగాలు తీసుకుంటే హ్యాండ్స్ పొట్టిగా అయిపోతాయి. ఈ 2 భాగాలకి క్రాస్ తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసేసుకొని అంటే అయిపోతుంది. ఇట్లా మంచిగా వచ్చేస్తుంది, మంచిగా కూర్చుంటుంది. ఎగస్ట్రా కుట్టు ఇట్లా కుట్టేటప్పుడు మనం ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇది బ్లౌజు హ్యాండ్స్ కటింగ్. వెనక భాగం ముందల భాగం చేతులు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక షేప్ తీసినాం కదా మనం, ఇప్పుడు ఇంకో షేప్ తీయాలి. ఒక 2 వేయాలి ఎప్పుడైనా షేపులు. ఇవి అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి ఇప్పుడు అల్ల మిగులుతుందిగా ముక్క, ఆ ముక్కకి ఇప్పుడు మనం ఇలాంటి షేప్ తీసినాక ఆ షేపు పెట్టుకొని ఇంకో షేప్ తీసుకోవాలి. ఇట్లా 2 షేపులు, అవి 2 4 షేపులు అవుతాయి. షేప్ ముక్కలు 4 అవుతాయి. ఇట్లా పెట్టుకొని కటింగ్ చేసుకొని ఇట్లా కటింగ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా తీసేసుకొని ఇది పెట్టుకొని సేమ్ అది ఎట్లా ఉందో అట్లనే తీసేయాలి. సేమ్ ఎక్కువ తక్కువ తీయొద్దు, అది ఎంత ఉందో అంతే తీసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంత తీసుకొని ఇది పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ముక్క ఉంది కదా మనకి, ఈ ముక్క ఏమవుతుంది వెనక పట్టి వేయటానికి పనికి వస్తుంది. మంచిగా నీట్గా ఒక్క తీరుగా వచ్చేటట్టు పట్టి ఇది. ఓకేనా. ఇప్పుడు ఈ మిగిలినగా ముక్కలు ఇవి క్రాస్ పట్టీలకి గల్లాలకి వేయటానికి పనికి వస్తాయి. ఇంతే ఫ్రెండ్స్. ఇది మంచిగా తీసి క్రాస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తీయద్దు క్రాసు. ఇప్పుడు తీస్తే పీసులన్నీ ఖరాబ్ అవుతాయి. తర్వాత తీసి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే తీసి పెట్టుకుందాం. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. అయిపోయింది బ్లౌజ్ కటింగు. ఇది చూడండి, మంచిగా అర్థం చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఓకేనా. అట్లానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఎన్నో పెడుతుంటాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్. మంచి వీడియోలు పెడుతుంటాను. బ్లౌజ్ కటింగే కాదు మన ఛానల్లో అన్నీ వస్తుంటాయి. శారీస్ కూడా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ కనపడుతున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మీకు మంచి మంచి క్లాతులు, మంచి చీరలు, మంచి కటింగ్ కూడా మంచి చూపిస్తుంటాను. కుట్టడం కూడా చూపిస్తా ఫ్రెండ్స్. కాకపోతే నాకు తీరిక ఉన్నప్పుడు కుట్టడం చూపిస్తాను. ఓకేనా. చూసి మంచిగా నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.